మత్తయి వార్త 7వ అధ్యాయం మొదటి వచనం. ఈ రిఫరెన్స్ మనందరికి చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని ఎవరైనా తీర్పు తీర్చారనుకోండి, మనం జడ్జ్ చేసినా కానీ, మన బిహేవియర్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ చర్చిలో చెప్పినా సరే మనం ఏం చేస్తామంటే మీరు తీర్పు తీర్చకూడదు అంటూ ఉంటాం. అలాగే మాకు నచ్చిన సేవకుడి గురించి కానీ ఎవరైనా తిట్టినా కానీ, లేకపోతే చెడ్డగా మాట్లాడినా, లేకపోతే వారు తప్పు చేసినప్పుడు సేవకులు తప్పు చేసి మనం ఏం చేస్తామంటే నువ్వు ఆర్డర్ మా సేవకుడిని చెప్పాలని చెప్పి మనం మత్తయి వార్త 7వ అధ్యాయం మొదటి వచనం ఎత్తి చూపిస్తాం. నేను చాలా సార్లు చూసాను కామెంట్స్ లో. వాళ్ళకి చెప్పే కామెంట్ కంటెంట్ ఉన్నా వీళ్ళు రిఫరెన్స్ పెడతాంత అందులో చెప్పాలి. సో వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎపిసోడ్ 2. సందర్భం ఒకటి, కారణం ఒకటి, కానీ మనం వాడే విధానం వేరు, పూర్తిగా విరుద్ధంగా వాడేస్తాం. ఆయన చెప్పారంటే మీరు తీర్పు తీర్చుకోడి అని చెప్పాడు. అంటే తీర్పు తీర్చే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాడు. మీరు ఒకవేళ తీర్పు తీరిస్తే మీరు గుడ్ ఉండాలి, బ్యాడ్ ఉండకూడదు, మీరు దూరం ఉండకూడదు, ఎటువాడి కానీ నలుసలా చూస్తావు, నువ్వు కరెక్ట్గా ఉండు, తర్వాత ఎటువాడిని కరెక్ట్గా చూడు అంటాడు. ఇది చెప్పాడు ఆయన. సో ఇలా చూడాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఏం పట్టించుకోం. ఆయన చూడొద్దు అన్నాడు, చూడము అంటాం, చూడకూడదు ఇస్ రూల్ బ్రేక్ చేశాడు అంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే ఇదే అధ్యాయం 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అంటారు. అంటే వారి ఫలముల వలన తెలుసుకుంటారంటే మీనింగ్ ఏంటి? జడ్జ్ చేసినట్టే కదా. అలాగే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో వేలు చూపును బట్టి తీర్పు తీర్చు, కానీ న్యాయమైన తీర్పు తీర్చుడన్నాను. అంటే తీర్పు తీర్చదన్నాడు, మళ్ళీ వేలు చూపు అంటాడు, న్యాయమైన తీర్పు అంటాడు, తీర్పు తీర్చదన్నాడు కదా. అంటే మీకు క్లారిటీగా ఉండాలి. అలాగే పౌలు గారు కరెక్ట్గా చెప్పేస్తారు. పౌలు గారు చాలా సంపూర్ణ సత్యంలో కూర్చున్న తర్వాత పౌలు గారు చెప్తారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో వెలుపల వారికి తీర్చుట నాకెలా, వాళ్ళకి వెలుపల వారికి దేవుడు తీర్పు తీర్చును కదా. 13వ వచనం మీరు లోపటి వారికి అనగా చర్చ్ సంఘంలోనికి మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గతను మీలో నుండి వెలివేడి. మీరు తీర్పు తీరుస్తారు కదా, మీరు తీర్పు తీర్చిన తర్వాత మీరు దుర్మార్గత దొరికింది కదా, వారిని వెలివేడి అంటాడు. అలాగే 6వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులు లోకంలో తీర్పు తీర్చుతున్న మీరు ఎరుగురా అంటారు. అంటే పరిశుద్ధులు లోకం తీర్పు తీరుస్తారా, పరిశుద్ధులు సంఘంలో ఒక తీర్పు తీర్చుకుంటారా అని తీరుస్తారు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములైనా చిక్కుని అప్ప సంబంధం మీద ప్రతి వాడును తను పరిశోధించుకుని నిమిత్తము, అంటే అట్టి చోరుకు చేస్తే మా సాత్వికమైన మనిషితో అట్టి వారికి మంచిదాన్ని తెలుసుకుని రావాలన్నాం, మంచి దారి తీసుకొని రావాలంటాడు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారి తీసుకురావాలి అంటాడు. అంటే నువ్వు తీర్పు తీర్చుకున్న నువ్వు చెడ్డుడిగా ఉన్నావు అన్న మార్చుకో అని చెప్పకుండా నువ్వు అనేలా మంచిదారి తీసుకొస్తావు. తీర్పు తీర్చడం అంటే వేరు, సరి చేయడం వేరు. జ్ఞాపకాన్ని వేసుకోండి. ఈ రిఫరెన్స్ వాడే ముందు జ్ఞాపకాన్ని వేసుకోండి. మీరు తప్పిదమ్ములు సరి చేయిస్తున్నప్పుడు, లేకపోతే మీరు తప్పు చేస్తున్నారు మార్చుకోండి అన్నప్పుడు మీరు తీర్పు తీర్చుకోవడం రిఫరెన్స్ చూపించకూడదు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఉంది. ఏమంటే మార్చుకోవాలి, నేను ఒకరికి బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికి సరి చేసుకునే రిఫరెన్స్ ఉంది. నువ్వు ఎలా చెప్తావు తీర్పు తీర్చుకోవడం అని చెప్పి? సో ఈ రిఫరెన్స్ వాడే సరి చేసుకోవాలి.